తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆడియోలు వదులుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ తిరుగుబాటు నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. సజ్జలతో పాటు వైసీపీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు తనపై చేసిన ఆరోపణలకు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తన అరెస్టుకు రంగం సిద్ధమైందని సజ్జల లీకులు వదులుతున్నారని ఆరోపించారు. సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగా ఉండేంత పరిజ్ఞానం ఉందని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. థియేటర్ యజమానుల నుంచి నెల 2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నానంటూ తనపై విషప్రచారం చేస్తున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీవితాంతం జైలులో ఉంచినా తన గొంతు మాత్రం అణచలేరని తేల్చి చెప్పారు. ఇక తన గొంతును నొక్కేయాలంటే ఒక్కటే పరిష్కారం ఉందని, అది ఎన్కౌంటర్ చేయించడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలిశానని చెబుతున్న డిసెంబర్ 25వ తేదీన తాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. ఇక టీడీపీ అధినేతను తాను కలవలేదని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందన్న ఆరోపణలను కోటంరెడ్డి తిప్పికొట్టారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల సమయంలోనే తేలుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీడియాకు నువ్వే లీకులు ఇస్తున్నావు. నీ కుమారుడు భార్గవరెడ్డి కష్టకాలంలో